మొన్న సుంకాలు, నిన్న అదనపు సుంకాలు, ఈరోజు సూక్తులు అన్నట్లుగా ఉంది భారత్ అమెరికా మధ్య చోటు చేసుకున్న వరుస పరిణామాలు చూస్తుంటే. సుంకాల గురించి మానసికంగా సిద్ధపడక తప్పదని భారతీయులు అర్థం చేసుకున్నారు. కష్టం వస్తుందేమో అనుకున్నప్పుడు ఉన్నంత భయం వచ్చాక ఉండదు. ఎందుకంటే అప్పుడిక కష్టాన్ని ఎదుర్కోవటానికి తప్ప భయపడే సమయం ఉండదు. జీడిపి లెక్కలు ఎవరేం చెప్పినా అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే ఈ కష్టం నుండి ప్రజలను బయటపడాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ భుజస్కంధాలపైన ఉంటుంది. ట్రంప్ సూచనల మేరకు ఆపరేషన్ సింధూను అర్ధంతరంగా ముగించారని అన్నప్పుడు మన ఆత్మాభిమానం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా నరేంద్ర మోడీ రెస్పాండ్ కాలేదు అని వినగానే మన ఆత్మగౌరవానికి 1000 బలం వచ్చినట్లుగా సంతోషపడ్డాం. కానీ వాటి వల్ల వచ్చిన కష్టం మన అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తాం. ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో జాగ్రత్తగా గమనించుకుంటూ నడుచుకోకపోతే రాజకీయాల్లో ఉన్న వారికి మనుగడే ఉండదు. ఈ మధ్య ఇండియా టుడే ఆధ్వర్యంలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే గమనిస్తే ఆపరేషన్ సింధూర్ జరగకముందు ఫిబ్రవరిలో నరేంద్ర మోడీకి మద్దతు పలికిన ప్రజల్లో 4% తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. సింధూర్ పైన మీడియా ప్రజలకు పెంచిన ఆశలకు, ట్రంప్ చేసిన ట్వీట్లకు మోడీ ప్రతిష్ట మసకబారిందనే చెప్పాలి. పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు మోడీకి ప్రజల మద్దతు అనూహ్యంగా పెరిగింది. దేశంలో ఎప్పుడు ఏం చేస్తే ఏ ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చో మన రాజకీయ నాయకులకి బాగా తెలుసు. కానీ విదేశాంగ విధాన విషయంలో దేశ ప్రయోజనాలే విస్తృత ప్రాతిపదికగా ఉండాలి. ట్రంప్ రాకకు అత్యంత ఆనందంతో ఆహ్వానం పలికిన మోడీకి అదే ట్రంప్ సుంకాలతో షాక్ ఇచ్చాడు. ఆత్మీయ ఆలింగనం ధృతరాష్ట్రుని కౌగిలిగా మారటం భారతీయులందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుండి ట్రంప్ భారతీయులకు మధ్య సమన్వయం కుదర్చలేక మోడీ నలిగిపోయారు. ప్రతిపక్షాలు చెప్పినంత తేలికగా భారత ప్రధాని అమెరికాను తిరస్కరించలేరు. ప్రతిపక్షానికి బాధ్యతలతో పాటు హక్కులు ఉంటాయి, కానీ ప్రధానికి బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని ట్రంప్ 25 సార్లు ట్వీట్ చేయటం గురించి రాహుల్ గాంధీ పదే నిలదీసినప్పుడు సమాధానం చెప్పటం అలవాటు లేని ప్రధాని నోరు విప్పవలసి వచ్చింది. అమెరికాకు దాసోహం అన్నారన్న అపవాదు నుండి బయటపడక తప్పని పరిస్థితి వచ్చింది. ట్రంప్ ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేయటం ద్వారా ప్రజలను శాంతింపు చేశారు మోడీ. 50% సుంకాలు అమలులోకి వచ్చాయి. వారికి అవసరమైన వస్తువులను మినహాయిస్తూ మిగిలిన వస్తువులపైన యథాతథంగా ట్రంప్ హెచ్చరించినట్లుగానే సుంకాలు అమలు మొదలైంది. మన జీడిపిలో ఎటువంటి మార్పు రాలేదు. అమెరికా ప్రజలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, నాటో దేశాలు కూడా ఇండియానే సమర్థిస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలే. కానీ వాటిని మించిన వాస్తవం ఏంటంటే ఇప్పటికిప్పుడు మన ఎగుమతులకు ఏదో ఒక దేశంతో దారి చూడాలి. మన ఎగుమతుల్లో 50% సుంకాన్ని తట్టుకోగలిగే ఉత్పత్తులు చాలా తక్కువ. ఎగుమతులు చేయలేని నిస్సహాయ స్థితి వస్తే ఉత్పత్తులు తగ్గించడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదు. దానితో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఇప్పటికే ఉత్పాదక రంగంలో వెనుకబడున్నాం. వీటన్నింటికీ పరిష్కారం చూడటం మనం ఆవేశపడినంత తేలికైన విషయం అయితే కాదు. ఆత్మనిర్భర్ భారత్ అనేది దేశానికి అవసరమైన నినాదం. కానీ ఇప్పటికిప్పుడు దాని మీద ఆధారపడి నిబ్బరంగా ఉండలేం. ఇలాంటి పరిస్థితుల్లో షాంఘై సహకార సదస్సుకు చైనా ఆహ్వానించటం పెద్ద ఊరట. చైనాతో మనకున్న అనేక సమస్యలకు పరిష్కారం దిశగా గత 6 నెలల నుండి అడుగులు పడుతున్నాయి. 3488 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న చైనాతో వివాదం ఒక కొలిక్కి తీసుకురావడంపై ఇరు దేశాలు ఆసక్తి చూపటం ఆహ్వానించదగ్గ విషయం. చైనా అధినేతతో ప్రధాని సమావేశం పట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షలు ఆ మాట ఎలా ఉన్నా అమెరికా మాత్రం తెగ కంగారు పడిపోతోంది. పుతిన్, జిన్పింగ్ లాంటి నియంతలతో భారత్ లాంటి ప్రజాస్వామిక దేశం కలిసి ప్రయాణం సాగించాలనుకోవటం ఎంత పొరపాటో వర్ణిస్తూ ట్రంప్ తన సలహాదారుల ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వార్తా పత్రికలలో వ్యాసాలు గుప్పిస్తున్నారు. అమెరికా లాంటి ప్రజాస్వామిక దేశాన్ని వదిలిపెట్టి నియంతలకు స్నేహాస్తం చాపటం భారత్కు ఎంత నష్టమో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి ఆరాటం అర్థం చేసుకోగలం.
భారతదేశ అవసరాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ట్రంప్కు ఏ మాత్రం లేదు అనేది కూడా ఇక్కడ వాస్తవం. కానీ దేశాల మధ్య గౌరవంతో కూడిన సంబంధాలని ఉంటాయి. పాకిస్తాన్ సైన్యంలో ఉన్న ఒక అధికారికి అమెరికా అధ్యక్ష భవనంలో విందు ఏర్పాటు చేయటం, ఆ విందులో పాల్గొనవలసిందిగా మోడీని ఆహ్వానించడం భారతదేశానికి ఎంత అవమానమో ఆలోచించని ట్రంప్ భారత్ చైనా మధ్య బంధం బలపడుతుందేమో అని ఆందోళన పడుతున్నాడు. అగ్రరాజ్యం ఆకాంక్ష మేరకు భారతదేశం పుతిన్ను నియంతలా భావించాలి. పుతిన్తో చర్చలు జరపకూడదు. రష్యాతో ఎటువంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకోకూడదు. కానీ రష్యాతో అమెరికా మాత్రం చర్చలు జరుపుతుంది. అమెరికా రష్యాతో వ్యాపారం చేస్తుంది. అలాగే చైనాతో భారత్ సత్సంబంధాలు పెట్టుకోకూడదు. అమెరికా మాత్రం చైనాతో స్నేహం చేస్తుంది. విధించిన సుంకాలు అమలు చేయడానికి 3 నెలల సమయం ఇస్తుంది. ఇది అగ్రరాజ్యం అహంకార ధోరణికి పరాకాష్ట. అలాగని ఇప్పటికిప్పుడు అమెరికాతో మన సంబంధాలు తెగతింపులు చేసుకోవటం కూడా సాధ్యం కాదు. ఆ మాటకొస్తే ఎప్పటికీ సాధ్యపడదు. మనకే కాదు, అమెరికాకు కూడా అది సాధ్యపడదు. కానీ డొనాల్డ్ ట్రంప్ తన చేష్టలతో ఏ దేశమైనా స్వయం పోషకంగా ఉండాలి అని ఒకే విషయం ప్రపంచానికి తెలియజేశాడు. ప్రధాని చైనాకు వెళ్తున్నారనగానే ఆశల పల్లకీలో ఊరేగితే నిరాశకు గురవుతాం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి భారత్కు సమస్యలు సృష్టించడంలో పాకిస్తాన్ కంటే చైనా ఏమీ తక్కువ తినలేదు. ఈ రోజు పాకిస్తాన్కు ఎక్కువ సహాయం చేసే దేశాలలో చైనా అగ్రరాజ్యంతో పోటీ పడుతోంది. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా అవతరించడానికి ఆర్థిక వనరులు సౌదీ అరేబియా సమకూరిస్తే సాంకేతికతను సమకూర్చింది మాత్రం చైనా. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ అభయస్సులో పెడితే సింధు జలాల ప్రవాహాన్ని తాను శాసించగలను అంటూ చైనా ప్రకటించింది. మాల్దీవ్స్, నేపాల్ లాంటి చిన్న దేశాలలో భారత్ పలుకుబడిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది చైనా. సరిహద్దు వెంబడి ప్రతి నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తూనే ఉంది. చైనాతో ఆర్థిక లావాదేవీలు కొత్తగా మెరుగవ్వాలంటే అంతకంటే ముందు 2 దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి. అదే ఇరు దేశాలకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ప్రపంచంలో 3వ వంతు జనాభా కలిగిన భారత్, చైనా ఒక్క త్రాటిపై నిలిస్తే ప్రపంచాన్ని శాసించగలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమెరికా నియంతృత్వానికి చెక్ పెట్టే అవకాశం వస్తుంది. అయితే వాణిజ్య రంగంలో చైనా భారత్ కంటే ముందంజలో ఉంది. ఉత్పాదక రంగంలో భారత్ మెరుగైన స్థానంలో ఉన్న చోట కూడా ముడి సరుకు కోసం చైనా పైనే ఆధారపడి ఉంది. అమెరికన్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టకూడదు అని ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నాడు. ఈ దశలో చైనా భారతదేశంలో నిర్మాణాత్మక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తుందా? ఆసక్తి రేపుతున్న విషయం ఇదే. అదే జరిగితే భారత్కు సరికొత్త ఊపిరి లూదినట్లే. వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లో వాణిజ్య సంబంధాలంటే చైనాకు కూడా ఉపయోగకరంగానే ఉంటాయి. భారత్ను పక్కన పెట్టేందుకు అమెరికా సిద్ధంగా లేదన్న సత్యాన్ని అర్థం చేసుకోలేని దశలో చైనా ఉంటుందని అనుకోలేం. 140 కోట్ల మంది ఆశలను, ఆకాంక్షలను మోసుకొని చైనా వెళ్లిన భారత ప్రధాని పర్యటన విజయవంతం కావాలని మనమంతా కూడా కోరుకుందాం.